పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, నేడు 17వ సామాన్య ఆదివారం యొక్క సువిశేష భాగమైనటువంటి లూకా సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు లోతుగా ఒక 5 నిమిషాల పాటు ధ్యానించుదాం. ముందుగా మనము కొన్ని ప్రశ్నలు మనల్ని మనము వేసుకోవాలి. అసలు ప్రార్థన అంటే ఏమిటి? అది దేవునితో మన హృదయం పంచుకోవడమా, లేదా మన అవసరాలను, మన రోజువారీ అవసరాలను దేవునికి చెప్పుకునే ఒక జాబితాన ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనంలో యేసు ఒక చోట ప్రార్థించుచుండగా ప్రార్థన ముగిస్తూ ఉండే ఆయన శిష్యులు ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పిన విధముగా మీరును మాకు ప్రార్థించుట నేర్పండి అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారికి నేర్పింది ఒక సామాన్యమైన ప్రార్థన కాదు, మార్గదర్శకత్వమైన ప్రార్థన. అదే మనము ఈనాడు పరలోక ప్రార్థనని, పరలోక జపమని జపిస్తున్నాం. ఈ పరలోక ప్రార్థనని మన ప్రతి ప్రార్థన ఆఖరిలో జోడించి దేవునికి సమర్పిస్తున్నాం. అంటే ఈ ప్రార్థన ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఈ ప్రార్థన ఎందుకు ఇంత గొప్పది? అసలు ఈ ప్రార్థనలో ఏముంది? రండి, ప్రతి ఒక్క భాగాన్ని వివరించుకుంటూ ధ్యానించుదాం. లూకా సువార్త 11వ అధ్యాయం 2వ వచనం నుండి ఈ ప్రార్థన ప్రారంభమవుతుంది. అందుకు ఆయన వారితో, మీరు ఇట్లు ప్రార్థింపుడు, తండ్రి, నీ నామము పవిత్రపరపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. యేసు ప్రభు దేవుణ్ణి తండ్రి అని పిలవమంటున్నారు. ఇది భయంతో కూడుకున్నది కాదు, ప్రేమతో కూడుకున్నది. ఒక సంబంధంతో ప్రార్థన ప్రారంభిస్తున్నాం. నీ నామం పరిశుద్ధం పరచబడును గాక అంటే దేవుడు పవిత్రతను గౌరవించడం, ఆయన్ని పూజించమని లేదా ఆయన్ని ప్రార్థించమని చెప్తున్నారు. అంటే ప్రార్థనకి మొదటి మెట్టు దేవుణ్ణి గౌరవించడం. నీ రాజ్యము వచ్చును గాక. ఇది మన రాజ్యాన్ని కాదు, దేవుడు రాజ్యాన్ని కోరుకోవడం. అంటే పవిత్ర గ్రంథంలో కొన్ని చోట్ల దేవుని రాజ్యం అంటే ఏమిటో రాయబడి ఉంది. అది మన లోపల లేదా మనలో ఉన్నదని లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో చెప్పబడుతుంది. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడే పరలోక రాజ్యం అని మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో చెప్పబడుతుంది. భవిష్యత్తులో లేదా మన చివరి గమ్యము ఆ పరలోక రాజ్యమే అని మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో చెప్పబడుతుంది. అదేవిధంగా అది వినయాత్ములకు, నీతిమంతులకు చెందిందని మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం మరియు 10వ వచనంలో చెప్పబడింది. అది ప్రపంచంలో నమ్మదగిందిగా, శక్తివంతంగా పెరుగుతుందని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆవగింజ ఉపమానం ద్వారా చెప్పబడుతుంది. ఆయన రాజ్యం అంటే న్యాయము, ప్రేమ, సత్యము. దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు శక్తిని దయచేయమని ప్రార్థించాలి. మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రసాదించుము. ఇది మన రోజువారీ అవసరాలను దేవునికి అప్పగించడమే. ఈ రోజు కోసం కావాల్సిన దాన్ని అడుగుతున్నాం. మన భవిష్యత్తు కంటే, మన వర్తమానం కంటే నేటి అవసరాల కొరకు మాత్రమే మనం ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఆదియో అంతము అయిన దేవుడు, మన వర్తమానాన్ని తెలిసిన దేవుడు, మన భవిష్యత్తులో మనం ఏమవుతామో అని తెలిసిన దేవుడికి ఈ క్షణంలో మనకు కావాల్సింది మనం అడుగుతున్నాం అంతే. ఈ క్షణంలో మనకేం కావాలో కూడా ఆయనకి తెలుసు. కానీ మనం అడిగితేనే దేవుడు దయచేస్తాడు. అంతేకాకుండా మనము ఆయన కృపపై ఆధారపడి ఉన్నామని, ఆయన కృప
వాళ్ళని మనము అన్నీ పొందుకోవాలి అని, అన్నీ పొందుకుంటామని చెప్తున్నా. తరువాత మా పాపములను క్షమింపుము, ఏలైనా మేమును మా రుణగ్రస్తులను క్షమించుచున్నాం. క్షమాపణ కోసం ప్రార్థించడం, మన లోపాలను అంగీకరించడం. కానీ ఇందులో ఒక చిన్న ఉద్దేశం ఉంది. మనం ఎలా అయితే ఇతరులను క్షమిస్తున్నామో ఆ విధంగానే మమ్మల్ని క్షమించండి అని మనం అంటున్నాం. అంటే ముందు మనం ఇతరులను క్షమించడం నేర్చుకోమని దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత మన పాపాలను క్షమించమని దేవుణ్ణి అర్థించమంటున్నాడు. అంటే దేవుని క్షమను కోరే మన హృదయం క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. మమ్ము శోధనలను చిక్కుకొనియకము. ఇది మన రక్షణ కోసం చేసుకునే ప్రార్థన. ఒక మానవాని జీవితంలో శోధనలు, పాప భారము, సైతాను సృష్టించే శోధనలు ఎన్నో ఉంటాయి. కానీ వాటి పడిపోకుండా దేవుని అభయహస్తం మన తోడుండాలని దేవుణ్ణి మనం కోరుకుంటున్నాం. మన బలహీనతలను అంగీకరిస్తూ దేవుని శక్తిని ఆశ్రయించడం ఈ ప్రార్థన. ఇలా ఈ పరలోక ప్రార్థన నేర్పించిన యేసుప్రభు తర్వాత భాగాల్లో ఒక 2 ఉపమానాలు, అదేవిధంగా ఒక సత్యాన్ని మనకు నేర్పించారు. అదేమిటనగా, ఒకడు తన స్నేహితుని వద్దకు వెళ్ళి అర్ధరాత్రి పూట రొట్టెను అడుగుతాడు. మొదట అతను ఇవ్వడు, కానీ అతన్ని పట్టుదల వదలకుండా చివరి వరకు అడిగితే అతను ఆ యొక్క రొట్టెని అతనికి ఇస్తాడు. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు మన ప్రార్థనలను ఆలస్యం చేయవచ్చు కానీ నిర్లక్ష్యం చేయరు. పట్టుదలతో ప్రార్థించి మళ్ళీ మళ్ళీ అడిగితే అది నెరవేరుతుంది. అడుగుడు మీకు అనుగ్రహింపబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును అని చెప్పారు. అంటే దేవుని సమాధానము మనం ప్రార్థన చేసిన వెంటనే రాకపోవచ్చు, కానీ నిర్లక్ష్యం కావింపబడదు. ఆయన మన హృదయాల్ని సిద్ధపరుస్తున్నారు. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్క అడుగు ముందుకు వేస్తే గమ్యస్థలానికి ఒక్క అడుగు మనం దగ్గరైనట్లే, ప్రతిసారి మనం అడుగుతున్న ప్రతిసారి ఆయన అనుగ్రహించే సమయానికి మనం దగ్గర పడుతున్నాం, అది పొందుకోవడానికి మనం దగ్గరగా వెళ్తున్నాం అని మనం గ్రహించాలి. చివరగా యేసు ప్రభు చెబుతుంది ఏమనగా, మీరు చెడ్డవారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇస్తే పరలోక తండ్రి పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఇంకా ఎంతగా ఇస్తాడు అని అంటున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న, మనం దేవుణ్ణి ప్రార్థించే ప్రార్థనలో, కోరికల్లో ఆయన దయచేసే బహుమతుల్లో ఉత్తమమైనది ఏమిటని మీరు అనుకుంటున్నారు? అది ఆయన నుండి మనం పొందుకునే పరిశుద్ధ. అది మనల్ని మంచివారిగా మారుస్తుంది, మంచి నడవడిగా నడుపుతుంది, శాంతిని మనలో నింపుతుంది. ఆ ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవునితో జీవించే అనుభవాన్ని పొందుతాం. అందువల్ల ప్రార్థన అనేది మాటలు లేదా మన అవసరాలు చెప్పుకునే జాబితా కాదు. ప్రార్థన అనేది దేవునితో ఒక బంధం, ఆయనను తండ్రి అని ప్రేమగా పిలుచుకునే బంధం. ఆయన రాజ్యాన్ని మనం కోరుకుంటాం. ఏ రోజుకి మనకు కావాల్సిన అవసరాన్ని ఆ రోజు ఆయనకు తెలియజేసుకుంటాం. మరియు అన్నిటికన్నా గొప్పదైనటువంటి ఆయన్ని కోరుకునేది పరిశుద్ధాత్మని, ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చమని కోరుకుంటున్నాం. ప్రభువా మాకు ప్రార్థించడం నేర్పించండి అంటే ఆయనకు మనకు నేర్పిన ప్రార్థన ఇది. ఈ ప్రార్థన మన అవసరాలకు తగ్గట్లుగా ఉండదు. ఇది మన హృదయాలను దేవుని కలిపి ఒక జీవన శైలిగా ఉంటుంది. మీరు ఈ ప్రార్థన రోజు చేసుకుంటున్నారా? ఆయన తండ్రి, మీరు ఆయన కుమారుడు, కుమార్తెలు అని మీరు గ్రహించగలుగుతున్నారా? నమ్మకంతో, ప్రేమతో, నిశ్చలమైన హృదయంతో ప్రార్థించండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమేన్. వినరేయో నారులారా, వీనుల కింపు మేర మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే.